తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని చలి గజ గజ వణికిస్తోంది. కొన్ని రోజులుగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. చలి పొగమంచుతో ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు జనం. మరో 2-3 రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది ఐఎండీ. తెలంగాణ రాష్ట్రంలో చలి చంపేస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. మరో 2-3 రోజులు చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ కంటిన్యూ అవుతోంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న క్రింది స్థాయి గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి చంపేస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురువారం, శుక్రవారం తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలో పొడి వాతావరణం, చలి కారణంగా జనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రజలను చలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పిల్లలు, వృద్ధులు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. పొగమంచు కారణంగా వాహనదారులు తిప్పలు పడుతున్నారు. పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు జనం బయటకు రాలేని పరిస్థితి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో చలిమంటలు వేసుకుంటున్నారు జనాలు. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరం అయితే తప్ప రాత్రిపూట జనం ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు వాతావరణ నిపుణులు. పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మరో 2 రోజుల్లో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పెరుగుతున్న చలిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్లు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అవసరమైతేనే బయటకు రావాలంటున్నారు. వృద్ధులు, చిన్నారులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.